ఆయన స్వగ్రామం కేసీఆర్ స్వగ్రామంలో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ఈసారి పరిపాలనలో వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాలను అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అక్కడ సిద్ధంగా ఉన్నారు. యోగానంద్ రెడ్డి, చెప్పండి, రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, ఈసారి పరిపాలన ఎలా ఉంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు? రాజు, ఉదయం నుండి చూసాం మొత్తం మీద రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆయన స్వగ్రామం చింతమడకలో ఆనందం వ్యక్తం అవుతుంది. మనం ఉదయం నుండి మహిళలను, వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడా, గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల చాలా ఉద్విగ్నంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికలప్పుడు కూడా, ఎన్నికలు జరిగినన్ని రోజులు కూడా సీఎం కేసీఆర్, మా సారు కేసీఆర్ ఎప్పుడు సీఎం అవుతాడని కళ్ళకు వత్తులు వచ్చేటట్టు ఎదురు చూస్తామని చెప్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి మనం కొంతమంది ఇక్కడ గ్రామానికి చెందిన యువకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొత్తం మీద కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండవసారి, మొదటిసారి చేసిన కార్యక్రమంలో కూడా రెండవసారి ముఖ్యమంత్రిగా ఏం చేయాలని ఆశిస్తున్నారు? మేము చాలా వరకు తెలంగాణ తెచ్చినప్పటి నుంచి సార్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా చాలా సంతోషంతో ఉన్నాం. మళ్ళీ అదేవిధంగా సార్ ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గానికి కూడా ఈరోజు మేలు చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం వల్ల అందరూ సంతోషంతో ఉన్నారు. ఈరోజు రైతు బంధు కావచ్చు, మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా సార్ అన్నిటికీ చేశాడు. అందుకే రెండవసారి ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారన్నట్టుగా మేమందరం ఇంతవరకు దాకా లైవ్గా చూడడం జరిగింది. ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్రానికే కాదు, మరి భవిష్యత్తులో మా దేశానికి ప్రధానమంత్రి కావాలని మేమంతా కోరుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిండు, మొదటి దఫా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు, రెండో దఫా ఇంకేమేమి కావాలని కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సార్ ముఖ్యమంత్రి అవడం మాకు ఏంటంటే పూర్వజన సుకృతం అనుకుంటాం. ఎందుకంటే సారు ఫస్ట్ సారి అయిపోయాడు, రెండోసారి అయిపోయాడు. మేము జీవించిన రోజులు ఊళ్ళే సార్ ముఖ్యమంత్రి అవుతాడు మాకు గ్యారంటీ. సార్కి ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు పెట్టిన పథకాలు ఇవన్నీ ఆల్రెడీ అనుభవించిండు అటువంటి పథకాలు. అందుకే సార్ ఈ పథకాలు గురించి అంత డీప్గా ఆలోచించి అవన్నీ చేయగలుగుతుంటాడు. ఇది మొత్తం మీద కేసీఆర్ ఇవన్నీ అనుభవించాడు. ప్రజలకు సామాన్య ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఉన్న సమస్యలు ఏవో ఆయన అనుభవించాడు. ఆ అనుభవ సారమే ఈరోజు వస్తున్న పథకాలని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, చెప్పండి, ఏ విధంగా ఈ 4.5 ఏళ్ల కాలము ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు, భవిష్యత్తులో ఏం చేయాలని కోరుకుంటున్నారు? అదే ఇక్కడ మన చింతమడక గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడి పురవీధుల్లో నడియాడినటువంటి నేత ఈరోజు రాష్ట్రాన్నే గాక దేశాన్ని శాసించే స్థాయికి ఎదగడాన్ని మేము ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకున్నాము ఇప్పటిదాకా కూడా. మరి ఆయన దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి క్రియాశీల నేతగా ఎదిగి దాని తర్వాత రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికై మన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సుమారుగా 400 పైచిలకు సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తీసుకురావడం జరిగింది. వాటి ద్వారా లబ్ధి పొంది అవన్నీ ప్రజలంతా కూడా మనసులో ఉంచుకొని మరోమారు ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనకి విజయదుందుంబి మోగించడం జరిగింది. అఖండ మెజారిటీ ఇచ్చి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రేపు మరి మన దేశంలోనే దేశాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆయన వెన్నంటే ఉండి మా గ్రామ ప్రజలందరూ కూడా ఆయన కోసం ప్రచారం చేయడానికి కానీ దేనికైనా కానీ రెడీగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా HMTV వారు నిర్విరామంగా ప్రసారం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మీరు చెప్పండి, కేసీఆర్ ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణం స్వీకారం చేసిండు, మీ గ్రామ బిడ్డ ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా చింతమడకలో పుట్టి పెరిగి ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళే గౌరవనీయులైన చంద్రశేఖరరావు గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మా ఊరంతా మేము టీవీలలో కానీ పెట్టుకొని చూడడం జరుగుతుంది. కేసీఆర్ మొత్తం మీద ఇక్కడ మీరు వెళ్తే కూడా చాలా మంది మహిళలు కూడా చెప్పారు, ఇక్కడ వెళ్తే మాది చింతమడక అనగా మీకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నారట, అది నిజమేనా? అవును సార్, ఎక్కడికి వెళ్ళినా కానీ చింతమడక అంటే చాలా గౌరవిస్తారు. ఎందుకంటే ఇది సీఎం వాళ్ళ సొంత ఊరు అని చెప్పి మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తారు. అది మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే సారు గత తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కావడం
అయిన తర్వాత దాదాపు తన యొక్క 4.5 సంవత్సరాల కాలంలో ఒక జనరంజకమైన పాలన చేయడం జరిగింది. దానివల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రతి ఇంటికి చేరినాయి. అందువల్ల ప్రజలు మళ్ళీ రెండోసారి మా సార్కి మంచి మెజార్టీ ఇచ్చి తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకోసమని ఈరోజు సారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి కావడం మాకు మా ప్రజలకు మా ఊరు ప్రజలకు అందరికీ చాలా గర్వకారం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగనే సారు ఇంకా ఒక తెలంగాణకే కాకుండా తన యొక్క పరిపాలన మన భారతదేశానికి చాలా అవసరమని నేను చాలా భావిస్తున్నాం మా ఊరు ప్రజలందరం. కాబట్టి ఈ పథకాలు తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి ఈ కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, మిగతా కరెంటు కానీ, ప్రతి ఒక్కటి రైతు బీమా కానీ, ఇవన్నీ పథకాలు ఒక దేశవ్యాప్తంగా చేసినట్లయితే మన భారతదేశం చాలా రైతాంగం చాలా ముందడుగు ఉండడానికి చాలా ఆస్కారం ఉంది. ఈ ప్రయత్నం మా సార్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం, చాలా గర్వకారంగా ఉంది మాకు. ఇది మొత్తం మీద ఇప్పుడు ఏదైతే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే భవిష్యత్తులో దేశ ప్రధానిగా కూడా కేసీఆర్ కావాలని కేసీఆర్ స్వగ్రామం చింతమడక వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ యోగానంద్.